హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజు మనం కేవలం 2 ఉల్లిపాయలతో పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇది మీకు రైస్లోకైనా, చపాతీలోకైనా, లేదంటే దోశలోకైనా చాలా బాగుంటుందండి. ఇంట్లో ఎప్పుడైనా కూరగాయలు లేనప్పుడు ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఉల్లిపాయల్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోకి ఒక 5 వెల్లుల్లి రెప్పలు వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి. ఇలా ముందే ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయండి. ఉల్లిపాయ ముక్కలు పచ్చివాసన పోయేంత వరకు వేయిస్తే సరిపోతుందండి. మరీ గోల్డెన్ కలర్ ఏం అవసరం లేదు. చూస్తున్నారు కదా, మనకి ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి చిటికెడంతా పసుపు వేసుకోండి. రుచికి తగ్గట్టుగా కారం వేసుకోండి. చిన్న ఉసిరి సైజ్ అంతా చింతపండు వేసుకోండి. ఒక గుప్పెడంతా కొత్తిమీర వేసుకోండి. ఈ పచ్చడిలో కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి. అస్సలు స్కిప్ చేయకండి. ఈ కారం, కొత్తిమీర, ఉల్లిపాయలు మొత్తం కూడా చక్కగా మగ్గేంత వరకు ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని చల్లార్చుకుందాం. ఇది చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి వేసుకుందామండి. ఇలా మొత్తం మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత దీనిని బరకగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా మాత్రం అస్సలు వేయకండి, టేస్ట్ అంతా బాగోదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకుని పోపు పెట్టుకుందామండి. పోపు కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని పచ్చిపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అంతేనండి, పోపు రెడీ అయిపోయింది. ఈ పోపు మొత్తాన్ని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసుకుందామండి. దీంతో పాటే సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకుని పచ్చడికి బాగా పట్టేలాగా కలుపుకోండి. చివరిగా ఇందులోకి కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకుని సన్నగా వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ టేస్టీ పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో మీ ముందుంటానండి. అప్పటి వరకు కూడా బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ us.